హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విద్యుత్ కరెంట్ మన జీవితంలో ఎలా భాగమైందో మనం చూస్తూనే ఉన్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఛార్జింగ్, ల్యాప్టాప్ ఉపయోగించడానికి, ఇంట్లో కాంతి రావడానికి, గాలి రావడానికి, మోటార్ తిరగడానికి, చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా అన్నింటికీ కరెంటు కావాలి. చిన్న బల్బు దగ్గర నుంచి పెద్ద పెద్ద యంత్రాలు నడిపే ఫ్యాక్టరీల వరకు కరెంట్ లేకుండా ఒక్క పని కూడా జరగదు. అంతలా కరెంట్ మన జీవితాల్లో భాగమైపోయింది. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఎంత అవసరమో ఈరోజు కరెంటు కూడా అంతే అవసరం. మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్న ఈ విద్యుత్ని ఎలా ఆవిష్కరించారు ఎప్పుడైనా ఆలోచించారా? పురాతన కాలంలో భగవంతుడిగా నమ్మిన విద్యుత్ని ఎవరు ఆవిష్కరించారు? ఈ విషయాల్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. కొన్ని ఆవిష్కరణలు ప్రపంచ గతిని మార్చేస్తాయనటానికి విద్యుత్ ఆవిష్కరణ కూడా ఒక ఉదాహరణ. విద్యుత్ కనుగొనబడిందే, సృష్టించబడలేదు. ఎందుకంటే భూమి మొదలైన దగ్గర నుంచి విద్యుత్ ఉంది, కానీ దాన్ని వెతికి పట్టుకోవటం ఆలస్యమైంది. అంతే. ఎలాగైతే అగ్గి ఆవిష్కారం జరిగిందో అచ్చం అలాగే విద్యుత్ ఆవిష్కారం కూడా జరిగింది. మనం చిన్నప్పటి నుంచి విజ్ఞాన శాస్త్రంలో ఒక విషయాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఎనర్జీ అంటే శక్తికి అంతం ఉండదు. అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. అలాగే విద్యుత్ కూడా ఒకరి చేత ఆవిష్కరించబడుతుందని చెప్పలేం. ఇందులో చాలామంది శాస్త్రవేత్తలు పాల్గొని ఉన్నారు. మేమనే పోటీతత్వం కూడా అప్పట్లో బయటకు వచ్చింది. విద్యుత్ని వివిధ రూపాల్లో బయటకు తీసుకురావడానికి ప్రతి శాస్త్రవేత్త తనకు తానుగా ఏదో ఒకటి ఆవిష్కరించిన తీరు మహా అద్భుతం అని చెప్పాలి. 600 BCలో థేల్స్ అనే శాస్త్రవేత్త ఒక గాజు ముక్కను పట్టు వస్త్రంతో తుడిస్తే పిల్లి వెంట్రుకను ఆకర్షించగల శక్తి వస్తుంది అని కనుగొన్నాడు. మనం చిన్నప్పుడు స్కూల్లో చిన్న పరిశోధన కూడా వీటి మీద చేసే ఉంటాం. గాజు స్కేల్కి కొంచెం నూనె రాస్తే కాగితం ముక్కలు దానికి అత్తుకునే శక్తి వస్తుంది. థేల్స్ చెప్పిన మాటలు విని ప్రతి ఒక్కరూ ఇదేదో మాయ అని అనుకున్నారు. థేల్స్ తర్వాత శ్రద్ధగా చేసిన పరిశోధనలో ఇది మాయ కాదు, సైన్స్ అని అర్థం చేసుకున్నాడు. పట్టు వస్త్రాన్ని గ్రీకులో ఎలక్ట్రాన్ అంటారు. అందుకే దానికి ఎలక్ట్రిసిటీ అని పేరు పెట్టుకున్నాడు థేల్స్. ఆ తర్వాత 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త ఆకాశంలో వచ్చే మెరుపు, పిడుగు ఒకేలాంటి వెలుగును ప్రసరిస్తాయని తెలుసుకున్నాడు. అది నిరూపించడం కోసం ఒకరోజు భీకరమైన వర్షంలో జనపనారతో చేసిన తాడుతో పతంగిని కట్టి అతడు తాను పట్టుకున్న చేతికి తాడుకి మధ్యలో ఒక ఇనుప తాళం చెవిని ఉంచాడు. ఉరుములు మెరుపులతో ఉన్న వాతావరణంలో మెరుపు ఆ తాళం చెవికి తగడం వల్ల కరెంటు ప్రసరించడం, ఆ కరెంటు తన శరీరంలోకి ప్రసరించడం జరిగింది. అలా మెరుపు తీగకి, పిడుగుకి, ఎలక్ట్రిసిటీకి ఒకే తత్వం ఉంటుందని నిరూపించాడు. తన ప్రాణాలకి తెగించి చేసిన పరిశోధన ఇది. ఇక 1800 సంవత్సరంలో వోల్టో అనే శాస్త్రవేత్త రసాయన చర్యతో కూడా ఎలక్ట్రిసిటీ సృష్టించవచ్చో నిరూపించాడు. ఇందుకోసం అతను ఒక ఎలక్ట్రిక్ సెల్ని కూడా రూపొందించాడు. ఒక పాజిటివ్ మరియు నెగటివ్ సెల్ ద్వారా డైరెక్ట్ కరెంట్ను సృష్టించాడు. అతను చేసిన ఈ ఆవిష్కరణ ద్వారా మనం ఈరోజు ఎలక్ట్రిసిటీని వోల్ట్ యూనిట్గా కొలుస్తూ ఉన్నాం. ఆ తర్వాత 1831లో మైకేల్ ఫారడే ఎలక్ట్రిసిటీలో అద్భుతమైన ఆవిష్కరణ జరిపారు. రాగి తీగను చెరకాలో విపరీతంగా ముందుకు వెనక్కి తిప్పుతూ ఉండటం వల్ల ఎలక్ట్రిసిటీని సృష్టించవచ్చు అని కనుక్కున్నాడు. దీని ఆధారంగా అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఎడిసన్, బ్రిటిష్ సైంటిస్ట్ జోసెఫ్ స్వాన్ తమ దేశాల్లో ఫిలమెంట్ లైట్ని సృష్టించారు. అందుకే ఇప్పటికీ ఫిలమెంట్ బల్బుని ఎవరు కనుక్కున్నారు అంటే టక్కున వచ్చే సమాధానం థామస్ అల్వా ఎడిసన్ అని. అయితే ఇప్పటికీ డైరెక్ట్ కరెంట్ని చాలా చోట్ల ఉపయోగిస్తూ ఉన్నాం. 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఈ కరెంట్ ఉపయోగపడుతుంది, కానీ సురక్షితం కాదు. అందుకే ప్రతి 3 కిలోమీటర్లకి ఒక ట్రాన్స్ఫార్మర్ని పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎడిసన్ కంపెనీలో పనిచేసిన నికోలా టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ గురించి ప్రపంచానికి తెలిసింది. నికోలా టెస్లా డైరెక్ట్ కరెంట్లో ఉండే లోటుపాట్లను సవరించడానికి ఆల్టర్నేట్ కరెంట్ ఏసీని రూపొందించాడు. సురక్షితంగా ఎక్కువ దూరం కరెంట్ని ప్రసరించగల సాధనాన్ని కనుగొన్నాడు. అయితే ఎడిసన్ మాత్రం అది ఉపయోగించడానికి నిరాకరించాడు. ఏది ఉపయోగించాలన్నా తన డైరెక్ట్ కరెంట్ జనరేటర్తోనే ఉపయోగించాలి అన్న షరతుతో బెదిరించాడు. దాంతో టెస్లా ఎడిసన్ కంపెనీ నుంచి బయటకు వచ్చేశాడు. టెస్లా ఆ తర్వాత ఏసీ జనరేటర్, ఏసీ మోటార్ మీద పనిచేయడం మొదలుపెట్టాడు. సురక్షితంగా 200 కిలోమీటర్ల వరకు ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రసరించగల కరెంట్ని తయారు చేశాడు. అతని ఆవిష్కారమే ఈరోజు మనం ఉపయోగిస్తున్న కరెంట్కి మూలం అని చెప్పాలి. భారతదేశంలోకి కరెంట్ ఎలా వచ్చింది? భారత్లో 1879లో కోల్కతాకి కరెంట్ వచ్చింది. కరెంట్ని ఎలా ఆవిష్కరించారో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కరెంట్ని ఎలా సృష్టిస్తున్నారో కూడా తెలుసుకుందాం. ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్ అని 2 విధాలుగా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ప్రైమరీ సోర్స్ అంటే సహజంగా ఉన్న వనరుల్ని ఉపయోగించడం.
సూర్యుని సౌరశక్తి, గాలి, సముద్రపు అలలు వీటి శక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయటం. అయితే ఇది నిరంతరంగా విద్యుత్తును ఉత్పత్తి చేయలేదు. కేవలం పరిమిత విధానంలో మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఇక సెకండరీ సోర్స్ అంటే బొగ్గు, నీరు, గ్యాస్, నూనె ఈ శక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయటం. వీటిని ఉపయోగించే ఇప్పుడు ఎక్కువ విద్యుత్తుని మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి రకరకాల విభాగాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, థర్మల్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, డీజిల్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇలా రకరకాలుగా విభజించి కరెంట్ని ఉత్పాదన చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఆకాశంలోంచి వచ్చే పిడుగు 10 కోట్ల వోల్ట్ ఎలక్ట్రిసిటీని సృష్టిస్తుంది. అందుకే పిడుగులు పడ్డప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది. విద్యుత్ అనేది ఒక శక్తి, అందుకే దాన్ని ఎవరూ సృష్టించలేరు, ఆవిష్కరించారంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.